హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నానమాట. ఈరోజు వీడియో వచ్చేసి ప్రాన్స్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం ఇదే అనమాట చేయడం. చూద్దాం రండి ఎట్లా వస్తాయిందని. దాని పొట్టు అయితే ఒలుసుకున్నా, ఎట్లా ఒలిసాలో తెలియక యూట్యూబ్లో అయితే కొట్టి ఒలిచిన అనమాట. తలకాయలు తీసి ఆ పొట్టంతా ఒలిసిన. మీకు కూడా తెలియకపోతే యూట్యూబ్లో కొట్టి చూడండి. అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ పోసి దానిలో అయితే ప్రాన్స్ అయితే వేసి పసుపు వేసి వేపుకోవాలన్నమాట ఫస్ట్ ప్రాన్స్ని మంచిగా. నిజంగా ఇంత సింపుల్ కర్రీ ఏది ఉండదేమో, అంత బాగుందన్నమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ టేస్ట్ కూడా బాగుంది. మీరు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. ఎవరు ఎట్లా చేస్తారో తెలియదు, ఇట్లా అయితే సూపర్ ఉందన్నమాట టేస్ట్. ఇది కూడా నేను యూట్యూబ్లో యూసే చేస్తున్నాను అనమాట. చాలా బాగుండే టేస్ట్. ఆ రోజు బాగుందని నెక్స్ట్ రోజు ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాడు అనమాట బావ. అండ్ ఈ వీడియో నేను లాంగ్ వీడియో లాగా తీయలేదు, అంటే మొబైల్ని వర్టికల్గా పెట్టి తీసిన అనమాట. హారిజెంటల్గా పెట్టి తీసేది పోయి మర్చిపోయాను అనమాట. ఇది ఒక్క వీడియో యాడ్ చేసేసుకోండి ప్లీజ్. అండ్ ఇక్కడ ప్రాన్స్ చూడండి ఫ్రై అయ్యే కొద్దీ దగ్గరికి అవుతున్నాయి అనమాట. లాస్ట్కి చూడండి తీసిన ఒక ప్లేట్లకి ముడుచుకున్నాయి అనమాట దగ్గరికి. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్రాంక్ కూడా వేసిన అనమాట. బాగా చూస్తున్నాడు. అయ్యిందే తాకిందే చూసిరు కదా, అట్లే ఉంటుంది అది. అట్లే తినాలి అంటే అట్లా ఉండదమ్మా, అది కారం పట్టలేదు ఇంకా దానికి అంటున్నాడు. అండ్ ఇక్కడ చూడండి నూనెలా ఆనియన్స్ మిరపకాయలు వేసి చిన్న స్పూన్ తోటి ఎందుకు కలుపుతున్నా అంటే అప్పటి వరకు మన పెట్టే రాలే అనమాట. అంటే దానిలోనే ఉన్నాయి కదా గిన్నెలన్నీ, అప్పటికాడికి అదే ఉన్నది. ఇంకా అదే యూజ్ చేసినాము ఒక 2-3 డేస్. ఆ పెట్టే వచ్చేంత వరకు కూడా చిన్న స్పూన్ తోటే ఒకటే బాండిలా చాయ్, పాలు, అన్నం, కూర అన్నీ దానిలోనే వేసుకున్నాం అనమాట. అండ్ ఇవైతే పక్కకు తీసి పెట్టినా కదా ప్లేట్లకి, ఒక ప్లేట్లకు తీసి పెట్టుకోవాలి. ఇవి చూడండి పసుపు కొంచెం లైట్గా వేసిన అనమాట దీనిలో వేసేయనట్టు. ప్రాన్స్ అయితే తీసి మళ్ళీ దానిలో వేయాలన్నమాట. చూడండి ఇంకా ఫ్రై చేయాలి. కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కొంచెం వేసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది. మనం దీనిలో వాటర్ వేయము కాబట్టి అట్లా. పులుసు అయితేనేమో వాటర్ పోసి వేసుకుంటారేమో, అది కూడా ట్రై చేద్దాం ఒకరోజు. అండ్ మస్తు రేట్ అనమాట ప్రాన్స్. పావు కేజీ 120 రూపీస్ అంట ఇక్కడ ఢిల్లీలో. అట్లా అనమాట. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ వేసుకోము కదా, అందుకనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, ఎందుకంటే మళ్ళీ అడుగు పడుతుంది. చూడండి ఇంకా కారం వేసినా కలుపుతున్నా, కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, అట్లే మీకు సరిపోయినంత తెలుస్తుంది కదా. అండ్ ఇంకా కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే మాడిపోతుంది చెప్పినా కదా. ఫ్రై ఇది ఊకనే గిన్నెకి అడుగు పడుతుంది, అందుకనే కలుపుకుంటూనే ఉండండి. పెద్దగా పెట్టకండి, చిన్నగా ఒక మీడియం సైజులో పెట్టి కలుపుతూనే ఉండండి. టమాటాలు అవి ఇట్లా ఏమి వేయొద్దు అనమాట దీనిలో, ప్రాన్స్ కర్రీలో. అండ్ కొత్తిమీర అయితే కోసిన అనమాట. చూడండి కొత్తిమీర కూడా వేసేసిన. ఫైనల్గా ఒక 2 మినిట్స్ అయితే ఉడికిన తర్వాత మళ్ళా గరం మసాలా అండ్ మటన్ మసాలా ఉంటే వేయండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చేసి, మన ఛానల్ మీరు కొత్తగా ఇస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తాయి, ఇంకా సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇక్కడ చూడండి నేనైతే మటన్ మసాలా వేస్తున్నాను అనమాట. అండ్ ఎక్కువసేపు టైం కూడా పట్టదు ఈ ఈ ఫ్రై కావడానికి. జస్ట్ ఇట్లా ఫ్రై చేసేదే కాబట్టి సింపుల్గా ఈజీగా బాగుంటుంది. ఎంత చిన్న పిల్లలైనా ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు అనమాట. టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంటుంది. ఇంత చేయనీకి రాని వాళ్ళైనా సరే సూపర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఉప్పు సరిపోకపోతే చూసి వేసుకోండి. మీరు వీడియో చూస్తున్నారు కదా, ఎట్లా ఒక లైక్ ఇవ్వండి అబ్బా. అట్లనే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా కదా, ఇన్ని లైక్స్ వచ్చినాయి, ఇంకా నెక్స్ట్ టైం కూడా ట్రై చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. అండ్ ఇక్కడ చూడండి ఒక గిన్నెలకు తీసి పెట్టినా కనిపిస్తలేదు కదా, చూడండి ఇప్పుడు క్లారిటీగా బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఒకటే గిన్నె కాబట్టి మళ్ళీ అన్నం అయినాక ఎగ్స్ ఉడకబెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. మనం చిన్నగా ఉన్నప్పుడు మొన్న మమ్మీ వాళ్ళు అన్నములనే గుడ్లు వేసి ఉడకబెట్టేది కదా, అది గుర్తొచ్చి అట్లా వేసిన అనమాట. అట్లే మీరు కూడా ఎప్పుడన్నా వేసుకుంటే ఆ పొట్టు దానిలో పడిగానో చూసుకోండి జర. ఉంటాం అలా, బాయ్.